హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఇంకా రేపైతే వరలక్ష్మి వ్రతం కదండి. సో ముందు రోజు అనమాట. నేను ఇంట్లో ముందు రోజు పూజకి కావాల్సిన ఐటమ్స్ కానీ, ఇంకా హౌస్ క్లీనింగ్ కానీ, అంటే ఏది ఎట్లా చేశాను ఏంటనేది వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే గురువారం అనమాట ఈరోజు. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించిన తర్వాత అయితే టిఫిన్ చేసేసి పనిలో పనికైతే మొత్తం అయితే ఇంకా పూజ గది వరకు బాగా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా ఈ పీట వచ్చేసి అట్లాగే ఆ టేబుల్ అనేది ఇంకా రేపైతే పూజలో వాడాలి. సో అందుకని చెప్పేసి అయితే మంచిగా పైపేసి అయితే కడుక్కున్నాను. ఫస్ట్ అయితే దానిలో ఉన్న మురికంతా ఫస్ట్ కొట్టేసిన తర్వాత ఫైనల్గా అయితే పైప్ వేసి మొత్తం అయితే కొట్టేసుకుంటున్నాను అనమాట. ఆ పూజ గదిలో అంటే లాస్ట్ టైం కూడా సేమ్ ఇవే బాగా యూజ్ అయ్యాయి అనమాట. చాలా బాగున్నాయి. అందుకని చెప్పేసి అయితే నేను ఇంకా రేపటికప్పటికప్పుడు ఇవన్నీ హడావిడిగా చేసుకోలేము కదని చెప్పేసి అయితే ముందు రోజు అనమాట మామూలుగా ఇంకా పూజ గది మొత్తం క్లీన్ చేసేటప్పుడు ఇంకా రేపటికి అవసరము, మళ్ళీ రేపటికి ఎందుకు పోస్ట్ పోన్ చేసుకోవడం అని చెప్పేసి అయితే ఇంకా ముందుగానే నేను మంచిగా క్లీన్ చేసుకుని అయితే ఎండలో ఎండబెట్టేసుకున్నానండి. ఇంకా మధ్యాహ్నం వంట అంతా చేసుకున్న తర్వాత స్నానం చేసేసి అయితే ఇంకా మధ్యాహ్నం అయితే ఇల్లు కడగాలని చెప్పేసి అయితే ఇప్పుడైతే సర్ఫ్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఎక్కడొక్కడ పైన సర్ఫ్ పెట్టేసుకొని ఇంకా అన్ని గదుల్లో వెళ్ళి అయితే సర్ఫ్ అయితే వేసేసుకున్నాను. టైం వచ్చేసి అప్పటికి ఇంకా 3 అట్లా అవుతుందన్నమాట. ఇంకా 1 అవర్లో పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేస్తే ఇంకా పని కూడా జరగనివ్వరని చెప్పేసి అయితే నేనైతే ఇంకా ఫాస్ట్గా అయితే ఇల్లు అనేది తొందరగా అయితే కడిగేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ వీక్లీ ఇప్పుడు శ్రావణ మాసం అంతా మనం తుడుచుకుంటాము, మాపు పెట్టుకుంటాం కాబట్టి అట్లా కాకపోయినా మా వైపు అయితే ఎండలు బాగా ఎక్కువ కాబట్టి మేము వీక్లీ ఒక 2 సార్లు అయినా మాపు అనేది పెట్టుకుంటాం అనమాట. సో నైట్ టైము. సో అందుకని చెప్పేసి అయితే ఎంత కడుక్కున్నా కానీ ఆ రోజు మనం పూజ చేస్తున్నామంటే మనకి ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనకు అదొక ఫీలింగ్ అనమాట. ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి అయితే నేను ఇంకా ఈ గది వరకు అయితే ఫుల్గా క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఇంకా చీపురు అయితే తీసేసుకొని మంచిగా నీరంతా చెమ్మేసుకున్నాను చివరి దాకా. అట్లాగే ఈ గది వరకు అయితే క్లీన్ అయిపోయిందండి. హాల్ వరకు అయితే అయిపోయింది. ఇంక అక్కడైతే మావయ్య పాటలు అయితే వింటున్నారనమాట. ఇంక ఇది వచ్చేసి పూజ రూమ్ అనమాట. ఫస్ట్ది హాల్ అనమాట, గడప లాంటిది. ఇంకా అక్కడైతే పూజ గది రూమ్ అయితే కిందన టేబుల్స్ అన్నీ తీసి బయట అయితే కడిగాను కదండి, దాని కింద అనమాట బాగా మట్టి పట్టేసి ఉందనమాట. సో ఎప్పుడు కడుక్కున్నా కూడా ఇల్లు మాపు పెట్టుకున్న దాని కిందలో అయితే అంతగా ఏం చేయం కదా, చాలా వరకు అయితే మట్టి బాగుందనమాట. సో అందుకని చెప్పేసి అయితే అక్కడ క్లీనింగ్ అయితే చాలా వరకు టైం తీసుకుంది నాకు. సర్ఫ్ అనేది ఎక్కువ వేసాను, ప్లస్ ఇంకా లైజర్ కూడా వేసి మంచిగా అయితే బాగా కడిగాను అనమాట. ఈరోజు అంటే ఒక 2 అవర్స్ అయితే అనుకుంటా అలాగా ఆ ప్లేస్లోనే మంచిగా బూజు దులిపి మొత్తం అన్నీ చేసి కిటికీ రేపు అక్కడే ఇంకా వరలక్ష్మి వ్రతం చేస్తాం కాబట్టి కొద్దిగా నీట్గా ఉండాలని చెప్పేసి అయితే మంచిగా కిటికీ అదంతా కలిపి అయితే బూజు అయితే కొట్టి ఇంకా మధ్యాహ్నం ఇట్లాగైతే ఇల్లు అయితే కడిగేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా ఆ రూమ్ కూడా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత అయితే మీరు చూడడానికి ఎట్లాగా ఒక 10 మినిట్స్ ఒక 7 మినిట్స్ చూడడానికి ఎట్లా ఉంటుంది, కానీ మనం చేసేటప్పుడు మన పని మనకు చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. నాకైతే ఇంకా ఆ రోజు అయితే ఫుల్ అనమాట, జ్వరం వచ్చేస్తుందేమో అనుకున్నాను, అంతలాగా అనిపించింది. కానీ పిల్లలు వచ్చేస్తే ఇంకా పని జరగదని చెప్పి గబగబా ఫాస్ట్గా అయితే చేసేసుకున్నాను ఒక్కదాన్ని. వాళ్ళు వస్తేనే ఇంకా ఎక్కువ టైం తీసేసుకుంటారు, ఇంకా వాళ్ళు లేనప్పుడే తొందరగా చేసేసుకోవాలని చెప్పేసి ఇంక ఇది వచ్చేసి మా బెడ్రూమ్లో అనమాట. కడక్కుంటే నేను డైరెక్ట్గా లైజాల్ వేసేసి అయితే మాపు పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మేము డైలీ కూలర్లో వాటర్ పోసేటప్పుడు కింద పొలిగిపోతూ ఉంటాయి. అట్లా కాకపోయినా ఇంకా పిల్లలు మేము కిందే పడుకుంటాం కాబట్టి డైలీ మాపు పెట్టుకుంటే కొద్దిగా బాగుంటుంది అనమాట, కూల్గా. ఇంకోటి ఏంటంటే మా వైపు ఎండలు ఎక్కువ కదా, బాగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి అయితే 2 రోజులకు ఒకసారి అట్లాగే గది అయితే మంచిగా మాపు అయితే పెట్టుకుంటాను. పడుకునేటప్పుడు కొద్దిగా చల్లగా అనిపిస్తుంది అనమాట. ఇంకా గది అయిపోయిన తర్వాత వంటగదిలో కూడా అనమాట. సో వంటగదిలో వాటర్ అనేవి అంత వేగంగా బయటకు పోవు. సో ఇంకా ఎప్పటికప్పుడు మనము మాపు పెట్టుకుంటాం కాబట్టి నేను ఇంకా ఫైనల్గా అయితే దాన్ని కూడా అట్లా మాపు పెట్టేసుకున్నాను వంటగది. ఇంక ఇది వచ్చేసి ఇల్లు కడిగేటప్పుడు మర్చిపోయాను అనమాట, పైన వరకు వాటర్ వేసి పెట్టాలని చెప్పేసి. అందుకని చెప్పేసి అయితే మంచిగా ఒక క్లాత్ తీసుకుని అయితే కడిగేసుకున్నానండి. ఇంక ఇదిగోండి బయటకు వచ్చేసరికి పిల్లలు అయితే వచ్చేసారనమాట. అప్పటికి ఇంకా వాళ్ళు వచ్చేసి కూడా ఒక అరగంట అవుతుంది. ఇంకా ఇల్లు కడుగుతున్నానని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళు బయట టైం పాస్ చేశారనమాట. ఇంకా బయట ఇల్లంతా అయిపోయిన తర్వాత అయితే బయట వచ్చి ఇంకా మా పైన అంతా వాషింగ్ మిషన్ అంతా బయట కొద్దిగా జరిపేసి అయితే మంచిగా వాటర్ అనేది కొట్టాను అనమాట. సో కొట్టేసి అయితే
ఇంకా పిల్లలకైతే చైర్స్ ఇచ్చేసి మీరు కాసేపు అక్కడ కూర్చొని ఆడుకోండి అని చెప్పేసి అయితే మంచిగా అయితే తుడిచేసుకున్నాను. ఇప్పుడు తుడిచినా కూడా రేపు ఇంకా మార్నింగ్ లేవగానే అయితే ఇంకా గుమ్మాలు అవి కడిగి పసుపు రాసి ముగ్గు పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు జస్ట్ ఇంకా మురుకుంటుంది కాబట్టి మంచిగా అయితే పైపు అయితే కొట్టేశాను అనమాట. ఇంకా అట్లా కొట్టేసిన తర్వాత అయితే ఇక్కడ చూడండి కొద్దిగా అక్కడక్కడ గదిల్లో కొద్దిగా వాటర్ అయితే ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి అయితే మాప్ పెట్టేసుకుంటే ఇంకా ఫుల్గా ఆరిపోతుంది. ఇంకా పిల్లలు వచ్చారంటే అటు ఇటు నడుస్తూ ఉంటారు కదా, జారి పడతారని చెప్పేసి అయితే నేను ఇంకా రెండోసారి కూడా దీన్ని మంచిగా అయితే మాప్ పెట్టేసుకుని ఇంకెక్కడ వస్తువులు అయితే సర్దుకుంటున్నాను అనమాట. నేను అట్లా లోపలికి వెళ్ళి వచ్చానా లేదో ఇంకా వీలైతే బయట ఒకటే గోల్ చేస్తున్నారు లోపలికి వచ్చేస్తామని చెప్పేసి ఇంక ఇట్లా కాదని చెప్పి ఫాస్ట్గా అయితే మాప్ పెట్టేసుకొని ఇంకా టేబుల్ అనేది లోపలికి పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడైతే వాటర్ బబుల్ అయితే పెట్టాలి. సో ఇంకా వాటర్ బబుల్ కూడా పెట్టేస్తే ఒక పని అయిపోద్ది, దారికి ఇంకా అడ్డం లేకుండా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా అయితే ఆ ఇల్లు కడగడం వరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా సరే పని చేసుకుంటున్నాను కదా, ఇంక అంట్లు కూడా బయట ఉండిపోతే ఇంకెందుకు పిల్లలు పడేస్తారని చెప్పేసి ఇంకా లోపలికి వచ్చి అంట్లు కూడా ఎక్కడైతే సర్దేసుకున్నాను అనమాట. సో కింద అయితే పూజ సామాన్లు మొన్న క్లీన్ చేసినవి అయితే కవర్లో అయితే కట్టేసి పెట్టేశాను. ఇంకా చూడండి మాప్ పెట్టిన తర్వాత ఎంత నీట్గా క్లియర్గా ఉందో, చాలా బాగుందన్నమాట. ఇలా ఉంటే మనకు రేపు పూజ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ హడావిడిగా లేకుండా సింపుల్గా అన్ని పనులు అయితే అయిపోయినట్టు ఉంటుందన్నమాట. ఇంకా అప్పటికైతే టైం ఇంకా 4 అట్లా అవుతుంది కదండి. పిల్లలకైతే స్నాక్స్ ఇచ్చేసి ఇంకా నేను మావయ్య గారు అయితే మంచిగా అయితే టీ పెట్టుకొని అయితే తాగుతున్నాము. ఇట్లా టీ తాగిన ఒక 10 నిమిషాలకైతే ఇంకా టైం అయితే అయిపోతుందన్నమాట. సో అందుకని చెప్పేసి అయితే ఇంకా మేడ మీదకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చాము. నేను ఎలా బట్టలు మడత పెట్టుతున్నానో మా బాబు కూడా ముందు అలాగే నిల్చొని నాకైతే ఇంకా కంపెనీ ఇస్తే అట్లా మాట్లాడుతున్నాడు అనమాట. సరే అని చెప్పేసి ఇంకా బట్టలు మడత పెట్టిన తర్వాత ఇంకా లోపలికైతే తీసుకొచ్చి ఇంకా ఎవరి బట్టలు వాళ్ళకి కబోర్డ్లను అయితే సర్దేసుకుంటున్నానండి. ఇంకా సర్దేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను. అసలు ఎంత టైం అండి, అసలు తీసుకొచ్చి మడతలు పెట్టి వాళ్ళు అసలు ఏ పని చేసినా కూడా చేయనివ్వట్లేదు అనమాట. ఇంకా ఫైనల్గా అక్కడికి అది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా అన్నం కూరలు అయితే వండేసుకొని పిల్లలకి పెట్టేసుకొని వాళ్ళు పడుకుని తర్వాత నైట్ టైం అనమాట, 9 అట్లా అవుతుంది. అప్పుడు ఇంకా వాళ్ళు పడుకునే టైం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి అయితే బయట వాకిలి ముందు వరకు అయితే మంచిగా చిమ్మేసుకొని కల్లాపు అనేది వేసుకుంటున్నాను అనమాట. సో పొద్దున్న లేచేసరికి హడావిడిగా ఇవేమి చేసుకోవడం నాకైతే కుదరదండి. ఒకవేళ ఒక అడుగు ముందు లేచినా లేట్ లేచినా కూడా ఇంకా పొద్దున్నే లేచి ప్రసాదాలు చేసి ఇంకా పూజకు కావాల్సినవన్నీ చూసుకోవాలి కాబట్టి ఇంక అప్పుడు కుదరదని చెప్పేసి నేనైతే ఇట్లాగా టైం ఎట్లా 9 అవుతుంది, సరేలే పడుకునే ముందు ఇట్లా కల్లాపు వేసుకుంటే లేచేసరికి అలాగ లేచి ఇంకా ముగ్గు పెట్టేసుకుంటే సింపుల్గా అయిపోతుందని చెప్పేసి అయితే ఇంకా కల్లాపు కూడా వేసేసుకుంటున్నానండి. సో నా ప్రీవియస్ వీడియోస్లో నేను కలసం మీద బ్లౌజ్ ఫోల్డింగ్ ఎట్లా చేయాలని ఒక వీడియో ఒకటి పెట్టానండి. అలాగే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజ సామాగ్రి కూడా ఒక వీడియో అనేది పెట్టాను. ఈ వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.